నంద్యాల ఉండగా పులివెందుల ఎందుకట? వైఎస్ జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే పులివెందుల నుంచి జగన్ మీద పోటీ చేసి నారా లోకేష్ విజయం సాధిస్తారట. జగన్ని ఓడించే సత్తా లోకేష్కు ఉందంటూ టీడీపీ నేతలు మేసం మెలేస్తున్నారు, తొడ కొట్టేస్తున్నారు. ఇంతకీ నిజంగానే లోకేష్కి అంత సత్తా ఉందా? అంత సత్తా ఉంటే ఎమ్మెల్యేగా గెలిచి ఎలాంటి విమర్శలకు ఆస్కారం లేకుండా నారా లోకేష్ మంత్రి అయి ఉండేవారు. కానీ లోకేష్ సమర్థత మీద చంద్రబాబుకి పూర్తిస్థాయి అవగాహన ఉంది. ఎమ్మెల్యేగా ఎట్టి పరిస్థితుల్లో లోకేష్ గెలవలేడనే నిర్ణయానికి వచ్చాకనే ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చి మంత్రిని చేసుకున్నారు చంద్రబాబు. ఫర్ సపోజ్ లోకేష్కి నిజంగానే ఎమ్మెల్యేగా గెలిచే సత్తా ఉందనుకుందాం. ఇంకెందుకు ఆలస్యం? రెడీగా నంద్యాల ఉప ఎన్నిక ఉంది. అక్కడే లోకేష్ పోటీ చేసేసి ఎమ్మెల్యేగా గెలిచేయొచ్చు. వైఎస్ జగన్ వరకెందుకు? వైఎస్ఆర్సీపీ తరఫున ఎవరో ఒకరు బరిలో నిలబడతారు. ఆ ఎన్నికల్లో లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచేసి వైఎస్ఆర్సీపీ మీద గెలిచేశానని చెప్పుకోవచ్చు. నిజానికి నంద్యాల ఉప ఎన్నికల్లో లోకేష్ పోటీ చేస్తే ఎడ్జ్ చాలా ఎక్కువ. కానీ అంత సాహసం ఆయన చేయగలడా? ఇదే $1 మిలియన్ ప్రశ్న. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన మాట వాస్తవం. కానీ అక్కడ ఎన్నికలు ఎలా జరిగాయి అన్నది ముఖ్యమే కదా. స్థానిక ప్రజాప్రతినిధుల్ని ప్రలోభపెట్టి భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేసి మరీ ప్రతిపక్షంపై విజయం సాధించింది అధికార పక్షం. ఇవేమీ లేకుండా నిజాయితీగా ఎన్నికల్లో పాల్గొని ఉంటే కడప ఎమ్మెల్సీ ఫలితం అధికార పార్టీకి చెంపపెట్టులా మిగిలి ఉండేదే. ఎమ్మెల్సీ ఎన్నికలకి ఎమ్మెల్యే ఎన్నికలకి తేడా తెలియనోళ్ళు ఎన్నికల గురించి గెలుపోటముల గురించి మాట్లాడేయడాన్ని ఏమనుకోవాలి?